జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఆ రాక్షసి లాంటి వాళ్ళు మనుషుల్ని, సాక్ష్యాల్ని అన్నిటినీ కొనేస్తారు, లేదంటే భయపెట్టి నిజాల్ని అబద్ధాలుగా మార్చేస్తారు. ఇవన్నీ నీకు తెలుసు కూడా ఆవిడ మీద కేసు పెట్టడం ఏంటమ్మా? మాతో ఒక్క మాటైనా చెప్పుండాల్సిందే. అన్నయ్య, నువ్వు నా గురించి ఆలోచించే ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థం అవుతుంది. కానీ నా ముందు 2 దారులు లేవన్నయ్య, ఒక్కటే దారుంది. ఆ ఊర్మిళ్ళని ఎదిరించి ఊర్మిళ చేసినవన్నీ అందరికీ తెలిసేలాగా చేసి ఆ ఊర్మిళకి తగిన శిక్ష పడేలాగా చేస్తేనే నా బిడ్డ నాకు దక్కుతుంది. నేను ఏ తప్పు చేయలేదని ఈ సమాజానికి కూడా తెలుస్తుంది. ఇది కాదంటావా? నాకు మరణం తప్ప వేరే దారి లేదన్నయ్య. యశోద, ఊర్మిళ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా ఆ ఊర్మిళ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. నీకు నీ బిడ్డే కావాలంటావా? నేను ఎలాగోలా తీసుకుని వస్తాను. ఇక నువ్వు ఆ ఊర్మిళ జోలికి వెళ్ళడం మానేసే. అదేంటి సుబ్బరాజ్ గారు అలా మాట్లాడుతున్నారు? నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది. అలా అని నా మీద పడిన మచ్చని నన్ను అలాగే ఉంచుకోమని ఎలా చెప్తున్నారు మీరు? నా జీవితం ఇలా కావడానికి కారణం ఆ ఊర్మిళ. వేల మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఆ ఊర్మిళ. అలాంటి ఊర్మిళని వదిలేయమంటారా? ప్లీజ్ యశోద, ఆ ఊర్మిళ పేరు పదే పదే ఎత్తకండి. నాకు ఆ పేరు వింటేనే అసహ్యం, కోపం. అవునన్నయ్య, ఆ ఊర్మిళ నీకు ముందే తెలుసా? నువ్వు చెప్పే ఊర్మిళ వేరు, నా జీవితంలో ఉన్న ఊర్మిళ వేరు. వదిలేయమ్మా. ఆ రాక్షసి దాని పాపం పండి ఎప్పుడో చచ్చిపోయా ఉంటుంది. చర్యలు తీసుకుని పారిపోరా, పారిపో. అసలు ఎవరన్నయ్య ఆవిడ? ఒక్క పేరుతో 2 రాక్షసులుంటారా? ఒకవేళ ఆ ఊర్మిళనే ఈ ఊర్మిళ ఏమో? లేదులే యశోద, ఆ రాక్షసి ఈ రాక్షసి ఒక్కటయ్యే ఆస్కారమే లేదు. ఇక ఆ పేరు నా ముందెత్తకండి. పిచ్చి మధు, ఆ ఊర్మిళ ఈ ఊర్మిళ ఒకటే అన్న నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. భయంతో ఇల్లు ఖాళీ చేయించి దూరంగా తీసుకుని వెళ్ళిపోతావు. అందుకే నీకా ఊర్మిళ ఈ ఊర్మిళ ఒకటే అన్న నిజాన్ని ఎప్పటికీ మేం చెప్పాము. ఇద్దరు ఒకటే అయ్యే ఆస్కారం ఎందుకుండదు మధుకర్ గారు? నాకు అనుమానంగానే ఉంది. యశోద కేసు గురించి రిజల్ట్ రాగానే మీ జీవితంలో ఉన్న ఊర్మిళ గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఇంక మీ గోల్ ఆపుతారా? వచ్చిన దగ్గర నుండి మీ గోల మీదే గాని నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అత్తయ్య, నువ్వు పాపను ఎప్పుడు తీసుకొస్తావు? నాకు పాపతో ఆడుకోవాలనుంది. నువ్వు నాకు కబుర్లు చెప్పినట్టే నేను పాపకి చాలా కబుర్లు, కథలు అన్నీ చెప్తాను. సరేనా? తప్పకుండా నిక్కి. అతి త్వరలోనే ఆ ఊర్మిళకి శిక్ష పడేలాగా చేసి పాపం తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. సరేనా? అమ్మ మీద అనుమానం పెట్టుకోవద్దమ్మా. ఇదంతా మన ఆపోజిట్ వాళ్ళు ఆడుతున్న ఓ పెద్ద డ్రామా. అయినా బిజినెస్లో ఇవన్నీ కామనేనమ్మా.
నిర్జ నిర్జ ఏమాలోచిస్తున్నావు? సంజయ్, మా మమ్మీ ఏదైనా తప్పు చేస్తుందంటావా? నాకు తెలిసి మా మమ్మీ ఇప్పుడు ఏ తప్పు చేయదు సంజయ్. కాకపోతే ఈ మధ్య మమ్మీ టెన్షన్ పడుతూ ఉండటం నేను గమనించాను. నాకు కూడా నీలానే అనిపించింది నిర్జ. కానీ నీతో అంటే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని నేను నీతో అనలేదు. నాకు తెలిసి అత్తయ్య ఏదో పెద్ద సమస్యలో ఉన్నారు. మనకి చెప్తే మనం ఎక్కడ కంగారు పడతామో అని మనకి నిజం చెప్పకుండా దాస్తున్నారనుకుంటా. పద సంజయ్, మమ్మీని గట్టిగా అడుగుదాం. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నా నీడని కూడా టచ్ చేయలేకపోయారు. కానీ నువ్వు మాత్రం నన్ను కోర్టు బోనికెక్కిస్తున్నావు యశోద. అది జరగకూడదు, జరగనివ్వను. మమ్మీ, మా దగ్గర నిజాలు ఎందుకు దాస్తున్నావు? నేను నీ దగ్గర నిజాలు దాచడం ఏంటి నీరజ? దాస్తున్నావు మమ్మీ, నాకు తెలుసు. యశోద ఫోన్ చేసి నీరజకి మొత్తం చెప్పేసిందా? చెప్పు మమ్మీ, యశోద ఎవరు? యశోదకి నీకు సంబంధం ఏంటి? యశోద గురించి మాకు తెలియని నిజాలు నీ నోటితో వినాలనుంది. ఆ యశోద మొత్తం నీరజకి చెప్పినట్టుంది. లేకపోతే నీరజ ఇంత కోపంగా స్ట్రాంగ్గా నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదు. ఇప్పుడేం చేయాలి? ఎలా ఈ సిచ్యువేషన్ నుండి తప్పించుకోవాలి? చెప్పండి అత్తయ్య, ఆ యశోద ఎవరు? తను మీ మీద కేసు ఎందుకు పెట్టింది? ఈ సిటీలో ఎన్నో హాస్పిటల్స్ ఉండగా మన హాస్పిటల్నే తను ఎందుకు కార్నర్ చేసింది? మీరు నిజాలు చెప్తే చాలా బాగుంటుంది అత్తయ్య. మనం ఈ కేసు గెలుస్తాం కదా హరి. నాకెందుకో టెన్షన్గా ఉంది. టెన్షన్ అవసరం లేదు యశోద, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే నీ విషయంలో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉన్నాయి. న్యాయం అనేది గెలవడానికి ఆలస్యం అవుతుందేమో కానీ గెలవటం మాత్రం కన్ఫర్మ్. అమ్మా కొంచెం సాయం చేయండి అమ్మా. కొంచెం సాయం చేయండి అమ్మా. తీర్థయాత్రలకు వెళ్తున్నాం, కొంచెం సాయం చేయండి బాబు. అమ్మా కొంచెం సాయం చేయండి అమ్మా. అమ్మా, కాలినడకన వెంకన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం, సాయం చేయండి అమ్మా. యశోద తీసుకో, వెయ్యి యశోద. బాగా మొక్కుకో యశోద. నిన్ను గెలిపించమని దేవుడికి బాగానే లంచం ఇచ్చినట్టున్నావుగా. నేను వేసిన డబ్బులు దేవుడికి చేరితే కానుకవుతుంది, వీళ్ళకు ఉపయోగపడితే సాయం అవుతుంది. నువ్వు తప్పులు, నేరాలు, ఘోరాలు చేస్తావు కాబట్టి లంచాలివ్వాలి, భయంతో బ్రతకాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను కాబట్టి నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను. కానీ ఎదుటి వాళ్ళ ధైర్యాన్ని చంపడమే నా హాబీ. ఆ ధైర్యం అనేది చావకుండా ఇలా ఎదురు తిరిగితే చావుని పరిచయం చేస్తాను.
చావంటే భయపడే వాళ్ళ దగ్గర చెప్పు ఈ మాటలన్నీ. అన్నిటికీ తెగించిన నా దగ్గర కాదు. ఎవరిని చూసుకొని నీకు ఇంత తెగింపు? వీణ్ణి చూసుకోనా? ఒకరిని చూసుకొని ముందడుగేయటం యశోదకి అలవాటు లేదు ఊర్మిళ గారు. యశోదకి యశోదే బలం, ధైర్యం. దీన్ని నువ్వు ప్రేమించావు కదా? హ, నిజంగా నువ్వు చాలా గొప్పడివి హరి. బిడ్డ తల్లిని ప్రేమిస్తున్నావు. ప్రేమంటే నమ్మకం. ప్రేమంటే ఒకరికొకరు జీవితాంతం తోడుండడం. దాని విలువ గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడే ఇలాంటి కారు కూతలకి విలువ ఉండదు. నేను అస్సలు పట్టించుకోను. నువ్వు పట్టించుకోకపోవచ్చు, నేను పట్టించుకుంటాను. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే చిరాకు. అలాంటిది లైఫ్లో ఫస్ట్ టైం కోర్టు మెట్లెక్కించింది ఈ యశోద. అలాంటి దీన్ని కాటికి పంపించకుండా నేనెందుకు ఊరుకుంటాను? కాపరిలా నేను యశోద ముందుంటాను. టచ్ కూడా చేయనివ్వను. ఆల్ ద బెస్ట్. కోర్టులో వచ్చే తీర్పుని విని యశోద మూర్చబోతుందేమో. అంబులెన్స్ని పిలిపించుకొని రెడీగా ఉండండి. కోర్టు పేరెత్తితేనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, అలాంటిది నీకు చెప్పకూడదు తినిపిస్తే? ఏంటి ఆ మాట వినగానే గుండా అయిపోయినంత పనైంది కదా? నీకు చాలా ఆశలున్నాయి. అలా కలలు కంటూనే ఉండు. నువ్వనుకున్నది జరగాలి అంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడమర నుంచి పొడుచుకొని రావాలి. ఆవేశపడకు ఊర్మిళ. తీర్పు రాగానే నీ కాళ్ళ కింద భూకంపం పుడుతుంది. ఒక్కసారిగా నీ ప్రపంచమంతా తలకిందులవుతుంది. అప్పుడు సూర్యుడు పడమర ఉదయించినట్టు అవుతుంది. చూద్దాం ఎవరి కాళ్ళ కింద భూకంపం పుడుతుందో. మేడం, తన పేరు యశోద, నా పేరు హరివిఠల్, సైంటిస్ట్ని. హరి మిట్టల్, నేనేం విన్నాను, అల్జైమర్స్ని పర్మనెంట్గా తగ్గించే మెడిసిన్ని కనిపెట్టేది మీరే కదా? WHO అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది మీరే కదా? అవును మేడం. చెప్పండి. యశోద, నాదొక వింత కథ మేడం. ప్రపంచంలో మా అమ్మా నాన్నలను మించిన గొప్ప అమ్మా నాన్న ఎవరికీ ఉండరు అనుకున్నాను. కానీ నా పెళ్లి రోజు ఒక భయంకరమైన నిజం నాకు తెలిసింది. నాకు తెలియకుండానే నేను ఒక బిడ్డకి జన్మనిచ్చాను. వాట్? అవును మేడం. ఆ నిజంలో నిజం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నంలో నా గుండెలు బల్లయ్యే నిజం ఇంకొకటి తెలిసింది. అసలు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మా అమ్మా నాన్నలు నా అమ్మా నాన్న కాదని తెలిసింది. కేవలం నా పేరు మీదున్న ఆస్తి కోసమే నాతో ప్రేమగా నటించారు అని. నమ్మలేకపోతున్నాను యశోద గారు. మీరు నమ్మలేని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి మేడం. అసలు నా జీవితం ఇలా అవ్వడానికి కారణం ఒకే ఒక్కరు. ఎవరు? ఆ ఊర్మిళ. ఊర్మిళనా? యు మీన్ సంఘ సంస్కర్త, ఎన్నో హాస్పిటల్కి అధినేత ఆ ఊర్మిళనా? అవును మేడం. సంఘ సంస్కర్త అనేది ముసుగు మాత్రమే. అసలేం జరిగిందంటే
నీకు తెలియకుండా నీకెలా బిడ్డ పుడుతుంది? నమ్మలేకపోతున్నాను యశోద గారు. మేడం, మీరు నమ్మడానికి కావాల్సిన కొన్ని సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి. నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చలం గారు, మేడం. మేడం వాళ్ళకి టచ్లో ఉండండి. అలాగే మేడం. యశోద గారు, కోర్ట్ హియరింగ్ ఎప్పుడు? రేపే మేడం. రేపు కోర్టులో కలుద్దాం, న్యాయాన్ని గెలిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. భగవంతుడా, నమస్కారం, కూర్చోండి. ప్రొసీడ్. మై లార్డ్, ఆడపిల్లకి అమ్మతనం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. నవమాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిచ్చి మళ్ళీ ఆడపిల్ల అమ్మగా పుడుతుంది. అందుకే ఆడపిల్ల ఇంట్లో పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు. అలాగే దేవుడి కంటే ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ కీర్తించే దాంట్లో కూడా మొదటిగా అమ్మని చేర్చారు. కాలం మారుతూ మనం కలికాలంలోకి ఎంటర్ అయ్యాం. ఈ కలికాలంలో ఆడపిల్లని ఆట వస్తువుగా చూస్తున్నారు, అంగడి సరుకుగా మార్చేశారు. అలా మార్చిన వాళ్లల్లో సమాజంలో సంఘ సంస్కర్తగా మంచి పేరున్న ఊర్మిళ గారు ఒకరు. మై లార్డ్, నా క్లయింట్ యశోద 22 సంవత్సరాల అమ్మాయి. తనకి పెళ్లి కాలేదు, కానీ తనకి తెలియకుండానే తను తల్లై ఒక బిడ్డకి జన్మనిచ్చింది. కానీ ఈవేవి నా క్లయింట్ యశోదకి గుర్తులేవు. మీకే ఆశ్చర్యంగా ఉంది కదా మై లార్డ్, కానీ ఇదే నిజం. ఈ నిజం బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఊర్మిళ గారు. ఎంతో మంది కన్నెపిల్లల జీవితాల్ని కాలరాసి వాళ్ళకి తెలియకుండా బిడ్డల్ని కనేలా చేసి వాళ్ళందరి చావులకి కారణమవుతున్నారు. ఆ ఊర్మిళ కబంధ హస్తాల నుంచి బయటపడిన ఏకైక ఆడపిల్ల నా క్లయింట్ యశోద మాత్రమే. అలాంటి నా క్లయింట్ యశోదకి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను మై లార్డ్. దట్స్ ఆల్ మై లార్డ్. మిలాడ్, నా తోటి లాయర్ ఝాన్సీ గారు సినిమాలో ట్రై చేస్తే ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్గా ఎవరికీ అందనంత ఎత్తుకెదుగుతారని నాకు ఈ క్షణమే అర్థమైంది. ఇప్పటి వరకు నేను సినిమాల్లో కూడా కనీ విని ఎరగలేదు మిలాడ్. మీరీ మధ్య వార్తల్లో వినే ఉంటారు అండ్ కొన్ని కేసులు స్టడీ చేసుంటారు. సమాజంలో గొప్ప పేరున్న వాళ్ల మీద, పరువు కోసం ప్రాణాలిచ్చే వాళ్ల మీద లేనిపోని ఎలిగేషన్స్ వేస్తూ
చిన్న చితకా వాళ్ళు ఈ మధ్య కేసులు వేస్తున్నారు. దానికి కేవలం పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు వార్తల్లో నిలిచి పాపులర్ అవుతామని. ఈ కేసు కూడా అదే కోవలోకి చెందింది మిలాడ్. ఒక అమ్మాయి తనకి తెలియకుండా బిడ్డని కనడమేంటి? దానికి కారణం ఎక్కడో ఉన్న నా క్లయింట్ ఊర్మిళ మీద వేయటమేంటి? ఆరోపణలు చేసినా కొంచెం నమ్మశక్యంగా ఉండే ఆరోపణలు చేయాలి. అలాగే ఝాన్సీ గారు, మీరు కేసులు ఒప్పుకునేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధమని కొంచెం ఆలోచించి ఒప్పుకుంటే మంచిది. ఎంతో విలువైన న్యాయస్థాన సమయాన్ని వృధా చేసిన వాళ్ళు కాకుండా ఉంటారు. అబ్జెక్షన్ మై లార్డ్. నమ్మలేని నిజాలు మనకి అబద్ధాలుగానే కనిపిస్తాయి. అవి ప్రూవ్ అయ్యాక, నేరస్తులకి శిక్ష పడ్డాక ఇలా కూడా నేరాలు చెయ్యొచ్చా అనే కొత్త అధ్యయనం అటు పోలీసులకి ఇటు న్యాయస్థానానికి తెలుస్తుంది. ఈరోజు నేను నా క్లయింట్ని గెలిపించాక ఇది ఒక చరిత్ర అవుతుంది. చరిత్రలో మీరు నా మీద గెలిచినట్టు ఎక్కడైనా ఉందా మేడం? ఆర్డర్ ఆర్డర్. నిజాలు తెలియాలంటే నా క్లయింట్ యశోదని బోన్లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్. యశోదా, యశోదా, యశోదా. యశోద, వెళ్ళు. నమస్కారం జడ్జి గారు. మీ పేరేంటి? యశోద మేడం. మీరు అభియోగం మోపిన ఊర్మిళ గారి దగ్గర పెరుగుతున్న బిడ్డ మీ బిడ్డే అని మీకెలా తెలుసు? మేడం, నేను అభియోగం చేయలేదు, నిజమే చెప్పాను. ఆ ఊర్మిళ దగ్గరున్న పాప నా పాపే అనడానికి సాక్ష్యం డిఎన్ఏ రిపోర్ట్స్. అవి కూడా మీకు సబ్మిట్ చేశాను. మై లార్డ్, మీకు నేను సబ్మిట్ చేసింది పాపది యశోదది డిఎన్ఏ రిపోర్ట్స్. మై లార్డ్, ఆ డిఎన్ఏ రిపోర్ట్ చెప్పకనే చెప్తుంది ఊర్మిళ దగ్గర ఉన్న పాప డిఎన్ఏ యశోద డిఎన్ఏ మ్యాచ్ అయినట్టు. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మై లార్డ్, ఊర్మిళ తన స్వార్థం కోసం యశోద జీవితాన్ని నాశనం చేసిందని. ఊర్మిళ గారికి సంబంధించిన అకృత్యాలు అరాచకాలన్నీ నా క్లయింట్ యశోద సేకరించింది. ఆవిడ గారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఈ పెన్ డ్రైవ్లో భద్రంగా ఉన్నాయి. యశోదా, యశోదా, యశోదా. దేవకి అలియాస్ ఉజ్జయిని అలియాస్ యశోద. ఎన్ని పేర్లలో అసలు నీ పేరేంటి బంగారం? ఈ 3 పేర్లతో పాటు ఇప్పుడు మీరు కొత్త పేరు కూడా నాకు పెట్టారు కదా, బంగారం అని. మీకేదిష్టమో అదే చెప్పండి మేడం.
నేను కూడా అదే చెప్తాను. ఆర్డర్ ఆర్డర్. నీకు న్యాయం జరగాలి అంటే సూటిగా సమాధానం చెప్పు, వెటకారంగా కాదు. వెటకారం మొదలుపెట్టింది మీరే కదా మేడం, బంగారం అని. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. చూడు యశోద, నీకు నిజంగా అన్యాయం జరిగితే నేను మళ్ళీ ఈ కేసుని వాదించను. అలాగే ఊర్మిళకి శిక్ష వేయించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడు న్యాయం వైపే నిలబడతాను, న్యాయాన్ని గెలిపిస్తాను. ఆర్డర్ ఆర్డర్. నీ అసలు పేరేంటి? యశోద. మీ ఇంటి పేరేంటి? తెలీదు మేడం. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ మేడం. మరి నీ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లో మీ ఇంటి పేరు లేదా యశోద? ఉంది మేడం, కానీ ఇప్పుడు అది నా ఇంటి పేరు కాదు. వాళ్ళసలు నా తల్లిదండ్రులే కాదు. మిలాట్, ఇప్పటికే మీకు కేసు అర్థమైపోయి ఉంటుంది. డిగ్రీ చదివాను అంటుంది, ఇంటి పేరు తెలీదు అంటుంది, తన తల్లిదండ్రులు వాళ్ళు కాదు అంటుంది. ఇన్ని లొసుగులున్నప్పుడు ఊర్మిళ దగ్గర ఉన్నది తన కూతురు అని చెప్పుకుంటున్నది కూడా ఒక పెద్ద పచ్చి అబద్ధమే అవుతుంది కదా? కాదు, ముమ్మాటికి కాదు. ఊర్మిళ దగ్గర పెరుగుతుంది నా బిడ్డే. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశాను కదా, మళ్ళీ నా బిడ్డ కాదని ఎలా చెప్తారు? నా బిడ్డే, నా బిడ్డే, నా బిడ్డే. యశోద, ఇది కోర్టు. అరవకుండా నార్మల్గా సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. సారీ యువర్ ఆనర్. సరే, నువ్వన్నట్టు ఊర్మిళ దగ్గర పెరుగుతున్నది నీ బిడ్డే అనుకుందాం. అనుకోవడం కాదు, నీ బిడ్డే అని ఫిక్స్ అవుదాం. సరే, ఆ బిడ్డకి తండ్రి ఎవరు యశోదా? నాకు తెలీదు. బిడ్డకి జన్మనిచ్చింది నువ్వైనప్పుడు ఆ బిడ్డకి జన్మనివ్వడానికి కారణమైన తండ్రి ఎవరో కూడా నీకు తెలియాలి కదా. నీకు తెలీదు అంటే హాస్యాస్పదంగా లేదా ఇది? అయ్యో, అసలు ఈ మాఫియా వెనుకున్న అసలు నిజం అదే కదా. ఎవరూ తెలియని వాళ్ళ స్పామ్ తీసుకొచ్చి కన్నె పిల్లల్లో ప్రవేశపెట్టి ఇదంతా మీ అడ్వకేట్ ఝాన్సీ మేడం ఒక స్టోరీలా చెప్పిందిగా. అనవసరంగా చెప్పిందే చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. అబ్జెక్షన్ మై లార్డ్. నళిని మేడంకి అడిగిన ప్రశ్నలకి సమాధానం వినే ఓపిక కూడా లేకపోతే ఎలా? అయినా అసలు నా క్లయింట్కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం పక్కన పెట్టి నా క్లయింట్ ఇంటి పేరేంటి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడగడం ఏంటి? ఎవరో అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయి గురించి అడగడం ఏంటి? ఇదంతా కోర్టు సమయాన్ని వృధా చేయడానికి, కేసుని పక్కదోవ పట్టించడానికి నళిని మేడం గారు ఎంచుకున్న దారిలాగా అనిపిస్తుంది. లేదు మిలాడ్, ఇంటి పేరు తప్పు అని తన తల్లిదండ్రులు కాదు అని చెప్తున్న ఈ యశోదకి అసలు తల్లిదండ్రులు ఎవరో తెలీదా? తెలిస్తే చెప్పమనండి. మై లార్డ్, ఆస్తి కోసం నా క్లయింట్ని చిన్నప్పుడే దూరంగా తీసుకెళ్లి రామయ్య తండ్రి జానకమ్మలు పెంచుకున్నారు. పెళ్లి చేస్తేనే ఆస్తి వస్తుంది అని చెప్పడంతో అప్పుడు ఒక మోసగాడిని తీసుకొచ్చి అతన్ని డబ్బుతో కొనేసి యశోద పెళ్లి అతనితో చెయ్యాలని చూశారు.
ఈ విషయం నా క్లయింట్కి తెలిసి అక్కడి నుంచి పారిపోయింది మై లార్డ్. ఇది నా క్లయింట్ యశోద జీవితంలో జరిగిన కథ. ఝాన్సీ మేడం, మీరు మీ క్లయింట్ కలిసి చెప్తున్న ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఎన్ని లాజిక్స్ మిస్ అవుతున్నాయో తెలుసా? ఆ లాజిక్స్ ఏంటంటే, బిడ్డని ఎవరితో కనిందో ఎప్పుడు కనిందో తెలీదు, పైగా ఆ బిడ్డ ఎక్కడుందో తెలీదు. తన తల్లిదండ్రులు తనని మోసం చేస్తున్నారు అని తెలుసుకొని యశోద బయటికొచ్చి బిడ్డ ఎక్కడుందో కనిపెట్టగలిగింది, కానీ తన అసలు తల్లిదండ్రులెవరో కనిపెట్టలేకపోయింది. సరే, నీ క్లయింట్ యశోద చెప్పిందే నిజం అనుకుందాం. నిజంగా మీ క్లయింట్కి అన్యాయం జరిగితే, అన్యాయంగా తనకి పెళ్లి చేసుంటే, తన తల్లిదండ్రులు వాళ్ళు కాదు అని తెలిసినప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇంత అన్యాయం జరిగితే ఏ అమ్మాయి అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటుందా మిలాడ్? మిలాడ్, యశోద గురించి మీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే దాక్షాయిని అనే ఒక సాక్షిని కోర్టు బోన్లోకి పిలవలసిందిగా నేను కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దాక్షాయిని, దాక్షాయిని, దాక్షాయిని.